జిల్లాలలో ఎక్కడైతే మన క్లబ్లు ఏర్పాటు చేయాలని ఇంతకు ముందే దానికి సంబంధించిన ప్రతిపాదన ఉన్నది. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దానికి నిదర్శనమే ఈ రోజు ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పటికీ అదే బయటకు వచ్చింది. ఒకసారి మోహన్ గారు లైవ్ లో ఉన్నారు. మోహన్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ అయిన మోహన్ గారు, ఈ విషయంపై ఈ రోజు జగన్మోహన్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నలుగురు సైతం మీద దాని మీద కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎలా స్పందిస్తారండి మీరు? ఇది చాలా ఫస్ట్ టైం అవుతుందని ఎస్టీఏ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసిందంటే, అది కూడా సిఐడి చేసిందంటే చాలా కుంభకోణం అయిందని అనుకోవచ్చు. నా ఉద్దేశంలో ఏమంటే, నా ఎస్టీఏ క్రికెటర్స్ ని ఎవరు ఎలక్ట్ చేయాలా, ఓన్లీ రంజీ ట్రోఫీ ప్లేయర్స్, స్టేట్ ప్లేయర్స్ వాళ్ళే ఎలక్ట్ అవుతే గేమ్ ని ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వీళ్ళు గేమ్ ని ఇచ్చేసి వీళ్ళు ఎట్లా ముందుకు పోవాలో, ఎట్లా మెయిన్ పైసలు తెచ్చుకోవాలా, అట్లా వీళ్ళు వాళ్ళ ఉద్దేశం ఉన్నది. నా ఉద్దేశం ఏంటంటే, క్రికెట్ డెవలప్ చేసుకుని స్టేడియం డెవలప్ చేసుకోవాలా. తర్వాత ఇట్లాంటి కుంభకోణం దీని ముందుతో ఎప్పుడు అవలే. కానీ ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. సిఐడి వచ్చి అరెస్ట్ చేసిందంటే చాలా తప్పండి. అది సిగ్గుచూడు. ఇది ఇండియాలో ఏ అసోసియేషన్ లోకో ఇట్లా అవలే. సో మనము డెఫినెట్లీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా చూడాలా. బట్ క్రికెట్ ప్లేయర్స్ ఆడకుండానే వాళ్ళు ఎలక్ట్ అవుతుందంటే ఇక్కడ పైసలు ఉన్నదని వాళ్ళు వస్తారు. వాళ్ళు క్రికెట్ డెవలప్ చేయరు, ఏం చేయరు, కానీ పైసలు తీసుకుని పోతారని వాళ్ళ ఉద్దేశం ఉందండి. ఇది చాలా అన్యాయం అండి. ఇది డెఫినెట్లీ ఖండించాలా. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఓన్లీ స్టేట్ ప్లేయర్స్ ఎలక్ట్ అవ్వాలా అండ్ ఫేర్ గా నడిపేలా అసోసియేషన్. ఏ అసోసియేషన్ లేదండి, హాకీ లేదు, ఫుట్బాల్ లేదు, ఏ అసోసియేషన్ లో అంత పైసలు లేవు. కానీ ఇక్కడ పైసలు ఉన్నది ఇక్కడ వస్తున్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండమైన పాయింట్ ను మీరు రేజ్ చేశారండి. ఏ క్రికెట్ ప్లేయర్స్ అయితే దాంట్లో ఉంటారో వారినే తీసుకొచ్చి ఆ పదవులలో తీసుకొస్తే ఆ గేమ్ ను ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన ఆ క్రికెట్ తోని సంబంధం లేని వారిని తీసుకొచ్చి క్రికెట్ అసోసియేషన్ లో పెడితే మాత్రం ఇలాగే జరుగుతాయి. వారు ఇలాగే ఈ కుంభకోణాలకు పాల్పడతారని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం. హెచ్సిఏకు ఇది మొదటి కాదండి. ఇంతకుముందు మనం డివైఎఫ్ఐ మన అధ్యక్షులు చెప్పినట్టుగా ఇంతకుముందు గతంలో కూడా ఈ అవకతవకలు జరిగాయి. కానీ ఇది రాష్ట్రంలోనే ఫస్ట్ సారి, అలాగే ప్రపంచంలోనే ఇంతగా ఈ రోజు దిగజారిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? దీన్ని ఇంకా ఎలా విశ్లేషిస్తారండి మీరు? అంటే డెఫినెట్లీ మీరు ఇండియన్ క్రికెట్ బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియాలో ఏ స్టేట్ లోకో ఇట్లాంటి కుంభకోణం అవటం లేదు. ఎక్కడ మీరు చూడండి, లేకపోతే పేపర్లో వస్తుంది కదా. ఇది ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు వాళ్ళు డెఫినెట్లీ మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ ఎవరు గేమ్ ఇక్కడ పైసలు ఉన్నాయని వస్తున్నాం. ఇంకోటి వచ్చి ఎవరు ఆడలేదు, వాళ్ళ ఎలిజిబిలిటీకి ఎలక్షన్ కి ఎలిజిబిలిటీ లేకుండా చేయాలండి. అట్లా చేస్తేనే అవుతుంది. డెఫినెట్లీ ఒక మంచి డిసిషన్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది నేను క్రికెట్ ప్లేయర్ అనుకోవడానికి మాకు ఎట్లా అనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ కి ఏం లాభం ఏం లేదు, కానీ వీళ్ళకి చాలా లాభం ఉన్నది. అండ్ డెఫినెట్లీ వీ షుడ్ ట్రై టు చెక్ దిస్ కుంభకోణం అండి. ఇప్పుడు ప్రస్తుతం మోహన్ గారు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కుంభకోణాలు ఎప్పుడైతే బయటపడుతున్నావో ఈ రూరల్ నుంచి వెళ్ళి వచ్చే విద్యార్థులు, స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు మన మిత్రుడైనటువంటి డివైఎఫ్ఐకి సంబంధించిన ఎవరైతే మాట్లాడారో మన జావేద్ గారు మాట్లాడుతూ, రూరల్ ఏరియాస్లలో స్పోర్ట్స్ క్లబ్ పెడితే ఎంతో దానికి అభివృద్ధి చెందది. రూరల్ ఏరియాస్ నుంచి వెళ్ళి కూడా విద్యార్థులు అయితే స్పోర్ట్స్ లో ఆసక్తి చూపెడుతున్నారో వారికి చేయి తెచ్చినట్టు అయితే అని చెప్తున్నారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లోనే 30 క్లబ్లు ఉండగా దీనికి ఇంపాక్ట్ మాత్రం రూరల్ లో పడుతున్నట్టు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? డెఫినెట్లీ రూరల్ ఏరియాస్ లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారండి. ఈ ఎఫెక్ట్ వచ్చి రూరల్ ఏరియాస్ కు పడుతుంది. కానీ రూరల్ ఏరియాస్ లో ఇంత కుంభకోణం అవ్వదు. మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ కు ఉన్నారు. వాళ్ళకి మంచి కోచింగ్, మంచి ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ మంచి ప్లేయర్ అవ్వచ్చు. ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ ఈవెన్ పంజాబ్, హర్యానా చూస్తే మీరు రూరల్ ఏరియాస్ వాళ్ళు వచ్చారు.
రంజీ ట్రోఫీ టీమ్ లో రూరల్ ఏరియాస్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు డెఫినెట్లీ రూరల్ ఏరియాస్ కు మనం డెవలప్ చేయాలి. అవి ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళే డెవలప్ అవుతున్నారని గేమ్ మొత్తం మర్చిపోతున్నారని, అది చాలా అన్యాయమని. గేమ్ గురించి మాట్లాడాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. మనం రంజీ ట్రోఫీ నేను సెలెక్ట్ ఉన్నప్పుడు ఆఫ్టర్ 50 years వి వన్ ద రంజీ ట్రోఫీ. తర్వాత నేను ప్రహ్లాద్, మహేశ్వర్ సింగ్, లోకేందర్ రాజ్ మేము సెలెక్ట్ ఉన్నప్పుడు 944 runs హైయెస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ రికార్డ్ అది. అంటే ఒక ఇన్నింగ్ లో హైదరాబాద్ చేసింది. అంత మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనం ముందు పోతే అట్లనే కంటిన్యూ చేయాలి, కానీ వీళ్ళు బ్యాక్వర్డ్ గా వాళ్ళు పోతున్నారు. ఇది చాలా మంచి విషయం కాదండి. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు మిస్టర్ మోహన్. జస్ట్ ఐ విల్ గో టు ద మిస్టర్ బాబురావు గారు. బాబురావు గారు, ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్లయితే మోహన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే